सूक्ष्म वतन के फरिश्तों के राजा, सूक्ष्म वतन के फरिश्तों के राजा, शिव को समा के तू धरती पे आजा। सूक्ष्म वतन के फरिश्तों के राजा, सूक्ष्म वतन के फरिश्तों के राजा, शिव को समा के तू धरती पे आजा, तू धरती पे आजा। श्वेत किरणों का तेरा जहां, है श्वेत किरणों का तेरा जहां, जहां संकल्पों से होती रो रिहान। नैनों की भाषा, नैनों की भाषा तू हमको सिखा जा। शिव को समा के तू धरती पे आजा। सूक्ष्म वतन के फरिश्तों के राजा, सूक्ष्म वतन के फरिश्तों के राजा, शिव को समा के तू धरती पे आजा, तू धरती पे आजा। वसुधा पे पहला तू महापुरुष था, वसुधा पे पहला तू महापुरुष था। तेरे सानिध्य में हर कोई खुश था, अपने ही जैसा, हाँ अपने ही जैसा तू हमको बना जा। शिव को समा के तू धरती पे आजा। सूक्ष्म वतन के फरिश्तों के राजा, सूक्ष्म वतन के फरिश्तों के राजा, शिव को समा के तू धरती पे आजा, तू धरती पे आजा। देवों में तू ही तो है आदि देवा, तुमने जगत में की निस्वार्थ सेवा। देवों में तू ही तो है आदि देवा, तुमने जगत में की निस्वार्थ सेवा, निस्वार्थ सेवा, निस्वार्थ सेवा। अपनी झलक ब्रह्मा बाबा दिखा जा, अपनी झलक ब्रह्मा बाबा दिखा जा। शिव को समा के तू धरती पे आजा, शिव को समा के तू धरती पे आजा, तू धरती पे आजा, तू धरती पे आजा।
ఓం శాంతి. 18/1/2025. ఆత్మీక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మీక సంభాషణ చేస్తూ ఉన్నారు, శిక్షణ ఇస్తూ ఉన్నారు. శిక్షణ ఇవ్వడం టీచర్ యొక్క పని మరియు గమ్యం గురించి తెలిపించటం గురువు యొక్క పని. ముక్తి జీవన్ముక్తిని పొందడమే గమ్యము. ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా అవసరము. జీవన్ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం అవసరం. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తి అవుతుంది. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. స్వయంతో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది. తర్వాత ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకురాగలరు. ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసే దయను చూపించాలి. తండ్రి తన పిల్లలైన మీకు పాపపుణ్యాల లోతైన గతిని కూడా అర్థం చేయించారు. పుణ్యం అంటే ఏది, పాపమంటే ఏది? అన్నిటికంటే గొప్ప పుణ్యము తండ్రిని స్మృతి చేయడం మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించడం. సెంటర్ తెరవడం, తను మన ధనము ఇతరుల సేవలో ఉపయోగించటం, ఇది పుణ్యము. సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థ చింతన, పరచింతనలో తమ సమయాన్ని నాశనం చేసుకోవడం పాపం. ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేసేస్తే చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఏదైతే పుణ్యం చేశారో అదంతా సమాప్తమైపోతుంది. తమకు జమకు బదులు ఖాళీ అయిపోతుంది. జ్ఞాని ఆత్మలైన పిల్లలకు పాపకర్మ యొక్క శిక్ష కూడా 100 రెట్లు ఉంటుంది. ఎందుకంటే సద్గురువును నింద చేయించేవారిగా అయిపోతారు. కాబట్టి తండ్రి శిక్షణ ఇస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, ఎప్పుడూ కూడా పాపకర్మ చేయకండి. వికర్మల ద్వారా గాయపడటం నుండి రక్షింపబడి ఉండండి. తండ్రికి పిల్లలపై ప్రేమతో పాటు జాలి కూడా కలుగుతుంది. బాబా తన అనుభవాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఏకాంతంలో కూర్చున్నప్పుడు మొదట అనన్యమైన పిల్లలు గుర్తుకు వస్తారు. భలే వారు విదేశంలో ఉండవచ్చు లేదా మరెక్కడైనా ఉండవచ్చు. ఎవరైనా మంచి సర్వీసబుల్ బిడ్డ శరీరాన్ని వదిలేస్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకొని సర్చ్ లైట్ ఇస్తారు. ఇక్కడ 2 లైట్లు ఉన్నాయని, 2 లైట్లు కలిసి ఉన్నాయని పిల్లలు మీకు తెలుసు. ఈ 2 చాలా జబర్దస్త్ లైట్లు. ఉదయము సమయము చాలా బాగుంటుంది. స్నానం చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. ఆంతరికంలో సంతోషం కూడా చాలా ఉండాలి. బేహద్దు తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రి నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చెయ్యండి. పిల్లలు ఈ స్మృతి యాత్రను ఎప్పుడూ మర్చిపోకండి. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. పావనంగా అవ్వకుండా మీరు వాపస్ ఇంటికి వెళ్ళపోరు. జ్ఞానము మరియు యోగమే ముఖ్యమైనవి. తండ్రి వద్ద వీటి యొక్క చాలా పెద్ద ఖజానా ఉంది. దానినే పిల్లలకి ఇస్తూ ఉన్నారు. ఇందులో యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. పిల్లలు మంచి రీతిగా స్మృతి చేసినప్పుడు తండ్రి యొక్క స్మృతితో మీ స్మృతి కలుస్తుంది. స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు. చివరిలో వచ్చి ఎవరైనా ఉన్నత పదవిని పొందుతారో దానికి ఆధారం కూడా స్మృతియే. వారు ఆకర్షిస్తారు. బాబా దయ చూపించండి, కృప చూపించండి అని అంటారు కదా. ఇందులో కూడా ముఖ్యంగా కావాల్సింది స్మృతియే. స్మృతి ద్వారానే కరెంటు లభిస్తూ ఉంటుంది. దీని ద్వారా ఆత్మ ఆరోగ్యవంతంగా అవుతుంది, నిండుగా అవుతుంది. ఏదైనా సమయంలో ఎవరైనా పిల్లలకు కరెంటు కావలసి ఉంటే తండ్రికి నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫలానా బిడ్డకు కరెంటు ఇవ్వాలనే చింతన తగులుకొనే ఉంటుంది.
కరెంటు లభించడం ద్వారా ఆయువు పెరుగుతుంది. సదా ఆరోగ్యవంతులుగా అవుతారని మీకు తెలుసు. ఒకే స్థానంలో కూర్చొని యోగం చేయాలనేదే కూడా ఏమీ లేదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ భోజనం తింటూ అన్ని పనులు చేస్తూ కూడా తండ్రి స్మృతి చేయండి. ఇతరులకు కరెంటు ఇవ్వాలంటే రాత్రి కూడా మేల్కోండి. పిల్లలకు అర్థం చేయించారు. ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది. తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు. ఆత్మను గుర్తు చేసుకోవడం అంటే సర్చ్ లైట్ ఇవ్వడం. మీరు దీనిని కృప అని అయినా అనండి, ఆశీర్వాదం అని అయినా అనండి. ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా అని పిల్లలు మీకు తెలుసు. ఇది గెలుపు ఓటమి ఆట. ఏం జరుగుతుందో అది మంచిదే. రచయితకు డ్రామా అంటే తప్పకుండా ఇష్టమవుతుంది కదా. కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టమవుతుంది. ఈ డ్రామాలో తండ్రి తన పిల్లల వద్ద ఒకేసారి హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా, ప్రేమపూర్వకంగా సేవ చేసేందుకు వస్తారు. తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే. సత్యయుగంలో కూడా అందరూ ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారని మీకు తెలుసు. జంతువులలో కూడా ప్రేమ ఉంటుంది. ప్రేమతో ఉండవని జంతువులేవి అక్కడ ఉండవు. కనుక పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి. ఇక్కడ తయారైతే ఆ సంస్కారము అవినాశిగా అయిపోతుంది. తండ్రి అంటూ ఉన్నారు, కల్పకృతం వలె అదేవిధంగా మళ్ళీ ప్రియంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. ఎప్పుడైనా ఏ పుత్రునిదైనా కోపంతో కూడిన ధ్వని విన్నప్పుడు పిల్లలు కోపం చేసుకోవడం మంచిది కాదు. దీని ద్వారా కూడా మీరు కూడా దుఃఖీగా అవుతారు. ఇతరులను కూడా దుఃఖీగా చేస్తారు. తండ్రి వారికి శిక్షణ ఇస్తారు. తండ్రి సదాకాలానికి సుఖం ఇచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి. ఒకరికొకరు ఎప్పుడూ దుఃఖం ఇచ్చుకోరాదు. చాలా చాలా లవ్లీన్గా తయారవ్వాలి. ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది. ఇతరులకు కూడా కళ్యాణం చేస్తారు. ఇప్పుడు విశ్వం యొక్క యజమాని మీ వద్దకు అతిథిగా అయి వచ్చారు. పిల్లలు మీ సహయోగం ద్వారానే విశ్వ కళ్యాణం జరగాలి. ఎలాగైతే ఆత్మీక పిల్లలైనా మీకు తండ్రిపై అత్యంత ప్రేమ ఉందో అలా తండ్రికి కూడా ఆత్మీక పిల్లలైన మీరు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే మీరే శ్రీమతాన్ని అనుసరించి పూర్తి విశ్వానికి కళ్యాణం చేస్తారు. ఇప్పుడు మీరిక్కడ ఈశ్వరీయ పరివారంలో కూర్చొని ఉన్నారు. తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను. మీకు తెలుసు, శ్రీబాబా ఇతనిలో వచ్చి చెప్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మర్చి నన్నొక్కరిని స్మృతి చేయండి. ఇది అంతిమ జన్మ. ఇది పాత ప్రపంచము, పాత దేహము సమాప్తమవ్వాల్సిందే. మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అనే నానుడి కూడా ఉంది. పురుషార్థం కోసం సంగమయుగం యొక్క ఈ కొంత సమయం ఉంది. బాబా, ఈ చదువు ఎంతవరకు నడుస్తుందని పిల్లలు అడుగుతారు. దైవీ రాజధాని స్థాపన అయినంత వరకు వినిపిస్తూ ఉంటాను. తర్వాత కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతారు. తండ్రి ఎంత నిరహంకారిగా అయ్యి పిల్లలు మీ సేవ చేస్తూ ఉన్నారు. కనుక పిల్లలైన మీరు కూడా ఇంతే సేవ చేయాలి. శ్రీమతాన్ని అనుసరించాలి. ఎక్కడైనా మీ మతాన్ని చూపిస్తే మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. మీరు బ్రహ్మ యొక్క సంతానము. పరస్పరంలో సోదరీ సోదరులు. ఈశ్వరునికి మనవలు మనవరాళ్ళు. వారి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుకుంటారు. ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కూడా చాలా కావాలి.
తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ అశరీరీ భవ, దేహీ అభిమానీ భవ. స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అప్పుడే ఎవరైతే మలినాలు చేరుకున్నాయో అవి వదిలిపోతాయి, సత్యమైన బంగారంగా అయిపోతారు. బాబా, ఓ మధురమైన బాబా, మీరు నన్ను మీ దానిగా చేసుకొని వారసత్వ రూపంలో అన్నీ ఇచ్చేశారు. ఈ వారసత్వాన్ని నా నుండి ఎవ్వరూ దోచుకోలేరు. పిల్లలు మీరు అధికారంతో చెప్పగలరు, పిల్లలైన మీకు ఇంత నష ఉండాలి. మీరే అందరికీ ముక్తి జీవన్ముక్తికి మార్గాన్ని తెలిపించే లైట్ హౌస్లు. కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ మీరు లైట్ హౌస్గా అయ్యి ఉండండి. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. ఒక్క గడియ అర్ధ గడియ అనే గాయనం కూడా ఉన్నది. ఎంత వీలైతే అంత ఎక్కువగా ఒక్క తండ్రిని స్మృతి చేయటంలో మునిగిపోండి. చార్టుని పెంచుకుంటూ ఉండండి. అవ్యక్త మహావాక్యాలు. ఎలాగైతే సెకండులో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సెకండులో శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. ఒక్క సెకండులో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితమైపోండి. ఇప్పుడిప్పుడు శరీరంలోకి వచ్చారు, ఇప్పుడిప్పుడు అశరీరీగా అయిపోయారు. ఈ అభ్యాసం చేయాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఉదాహరణకు, వస్త్రాలను ధరించడం ధరించకపోవడం మీ చేతిలో ఉంటుంది కదా. అవసరానికి ధరించారు, అవసరం లేకుంటే తీసేశారు. అలాంటి అనుభవమే ఈ శరీర రూపీ వస్త్రాన్ని ధరించడంలో మరియు తీసేయడంలో ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఎలాంటి అనుభవం అవ్వాలంటే ఏదైనా వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తూ ఉన్నాము. కార్యం పూర్తి కాగానే ఈ వస్త్రం నుండి అతీతంగా అయిపోయాము. శరీరము మరియు ఆత్మ రెండు వేరువేరే అని నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి. ఎలాగైతే ఏదైనా ప్రాక్టీస్ అయిపోతుంది కదా, కానీ ఈ ప్రాక్టీస్ ఎవరు చేయగలరు? ఎవరైతే దేహంతో లేక దేహానికి సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో, అనగా దేహ ప్రపంచము సంబంధాలు లేక ఏవైతే అనేక వస్తువులు ఉన్నాయో వాటన్నిటి నుండి పూర్తిగా డిటాచ్గా ఉంటారో, కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో వారే అతీతంగా అవ్వగలరు. ఒకవేళ సూక్ష్మంగా సంకల్పంలో కూడా తేలికదనం లేకుంటే, డిటాచ్ కాలేకపోతే అతీత స్థితిని అనుభవం చేయలేరు. కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు అభ్యాసం చేయాలి. పూర్తిగా అతీత స్థితి అనుభవం అవ్వాలి. ఈ స్థితిలో ఉంటే ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది. వారు కూడా అనుభవం చేస్తారు. ఎలాగైతే యోగంలో కూర్చున్న సమయంలో డ్రిల్ చేయించేవారు అతీత స్థితిలో ఉన్నారు అని అనేక మంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా. అట్లా నడుస్తూ తిరుగుతూ పరిస్థాతనపు సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్న అనేక మంది ఆత్మలకు ఎవరైతే మీ సత్యయుగి పరివారంలో సమీపంగా వచ్చేవారున్నారో వారికి మీ ఫరిస్తా రూపము మరియు భవిష్యరాధ్య పదవి రెండు కలిసి ఒకేసారి సాక్షాత్కారం అవుతాయి. ఎలాగైతే ప్రారంభంలో బ్రహ్మ బాబాలో సంపూర్ణ రూపము మరియు శ్రీకృష్ణుడు ఇద్దరిని జతజతలో సాక్షాత్కారం చేసుకున్నారో, అలా ఇప్పుడు కూడా వారికి మీ డబల్ రూపము సాక్షాత్కారం అవుతుంది. నెంబర్ వారుగా ఈ అతీత స్థితికి వచ్చే కొద్దీ మీ డబల్ రూపాలు సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసం అయిపోతే అక్కడ నుండి ఇక్కడ నుండి అనే సమాచారం రావటం మొదలు అవుతుంది. ప్రారంభంలో ఎలాగైతే ఇంట్లో కూర్చొని కూడా సమీపంగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారాలు జరిగాయో, అలా ఇప్పుడు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్న మీ సూక్ష్మ స్వరూపం బేహద్దులో సేవ చేస్తుంది.
ఇప్పుడు ఇదే సర్వీసు మిగిలి ఉంది. సాకారంలో అందరూ ఉదాహరణను చూశారు. అన్ని విషయాలు డ్రామా అనుసారంగా నెంబర్ వారుగా జరగాల్సిందే. ఎంతెంత మీరు స్వయం ఆకారీ ఫరిస్తా స్వరూపంలో ఉంటారో అంత మీ ఫరిస్తా స్వరూపం సేవ చేస్తుంది. ఆత్మకు పూర్తి విశ్వంలో తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది కనుక ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది. కానీ ఎవరైతే అతీత స్థితిలో ఉంటారో, స్వయం ఫరిస్తా స్వరూపంలో స్థితమై ఉంటారో వారి ద్వారానే ఈ సేవ జరుగుతుంది. ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. ఫరిస్తా స్వరూపంలో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థ స్థితి రెండు వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి. ఎలాగైతే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారము వేరువేరుగా జరిగేదో అలా అనన్య పిల్లల సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. హంగామాలు గొడవలు జరిగినప్పుడు సాకార శరీరం ద్వారా అయితే ఏమీ చేయలేరు. అప్పుడు ప్రభావం కూడా ఈ సర్వీస్ ద్వారా పడుతుంది. ప్రారంభంలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా. పరోక్ష అపరోక్ష అనుభవం ప్రభావము వేసింది. అలాగే చివరిలో కూడా ఇదే సర్వీస్ జరగనున్నది. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారము మీది మీకే జరుగుతుందా? ఇప్పుడు శక్తులను పిలవడం ప్రారంభమైంది. ఇప్పుడు పరమాత్మని తక్కువగా పిలుస్తూ ఉన్నారు. శక్తులను తీవ్రంగా వేగంతో పిలవడం ప్రారంభమైపోయింది. కనుక ఇలాంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి. ఈ అభ్యాసము అలవాటుగా అయిపోతే చాలా ఆనందం అనుభవం అవుతుంది. ఒక్క సెకండులో ఆత్మ శరీరం నుండి అతీతంగా అయిపోతుంది. ఇది అభ్యాసం అయిపోతుంది. ఇప్పుడు ఇదే పురుషార్థం చేయాలి. వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తుల్ని నింపుకునే అవసరం ఉంది. అప్పుడే మగ్న స్థితి ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి. ఆత్మీయత వైపు ఫోర్సు తక్కువైనప్పుడే విఘ్నాల అలలు వస్తాయి. కాబట్టి వర్తమాన సమయంలో శివరాత్రి సర్వీస్కు ముందే మీ స్వయంలో శక్తిని నింపుకునే ఫోర్స్ ఉండాలి. భలే మీరు యోగం యొక్క ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, కానీ యోగం ద్వారా శక్తుల్ని అనుభవం చేయించడం ఇప్పుడు ఇలాంటి క్లాసులు వేరే చేసే అవసరం ఉంది. ప్రాక్టికల్గా మీ బలం యొక్క ఆధారం ద్వారా ఇతరులకు కూడా బలం ఇవ్వాలి. కేవలం బాహ్య సర్వీస్ కోసం ప్లాన్లు ఆలోచించరాదు. అన్ని వైపులా పూర్తిగా మీ దృష్టి ఉండాలి. మా పూల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అని నిమిత్తంగా ఉన్నవారికి ఆలోచన రావాలి. ఏదో ఒక పద్ధతి ద్వారా పూల తోట యొక్క బలహీనతలపై కఠినమైన దృష్టి ఉంచాలి. సమయాన్ని ఇచ్చి కూడా బలహీనతలను సమాప్తం చేయాలి. సాకార రూపంలో చేశారు కదా. ఏదైనా అలా ఉన్న సమయంలో రాత్రి పగలు సకాష్ ఇచ్చే విశేషమైన సర్వీసు, విశేషమైన ప్లాన్ నడిచేవి. నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేషమైన అటెన్షన్ ఉండేది. తరువాత అనేక మంది ఆత్మలకు అనుభవం కూడా అయ్యేది. రాత్రిలో కూడా సమయాన్ని తీసి ఆత్మలలో సకాష్ నింపే సర్వీస్ నడిచేది. కనుక ఇప్పుడు విశేషంగా సకాష్ ఇచ్చే సర్వీస్ చేయాలి. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి ప్రత్యేకంగా ఈ సర్వీస్ చేయాలి. అప్పుడు నలువైపులా లైట్ మైట్ యొక్క ప్రభావం వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇదే అవసరం. ఎలాగైతే ఎవరైనా ధనవంతులుగా ఉంటే వారు తమ సమీప సంబంధాలకు సహాయం చేసి వారిని కూడా ఉన్నతోన్నతకు
తీసుకువెళ్తారో అలా వర్తమాన సమయంలో మీ సంబంధ సంపర్కంలో ఎవరైతే బలహీన ఆత్మలు ఉన్నారో వారికి విశేషంగా సకాష్ ఇవ్వాలి. వరదానము. 1000 భుజాలు కలిగిన బ్రహ్మబాబా యొక్క తోడును నిరంతరం అనుభవం చేసే సత్యమైన స్నేహి భవ. వర్తమాన సమయంలో 1000 భుజాలు కలిగిన బ్రహ్మబాబా రూపం యొక్క పాత్ర నడుస్తూ ఉంది. ఎలాగైతే ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చేయలేవో అలా బాప్దాదా లేకుండా భుజాల రూపీ యొక్క పాత్ర ఉందో, పిల్లలు అలా బాప్దాదా లేకుండా భుజాల రూపీ పిల్లలు ఏమీ చేయలేరు. ప్రతి కార్యంలో మొదట తండ్రి సహయోగం ఉంటుంది. ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉందో అప్పటి వరకు బాప్దాదా పిల్లల ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకండు తోడుగా ఉన్నారు. కనుక ఎప్పుడూ కూడా విడదీసి పరదా వేసి వియోగులుగా అవ్వకండి. ప్రేమ సాగర్ని అలల్లో తేలియాడుతూ ఉండండి. గుణగానం చేయండి, కానీ గాయపడకండి. తండ్రి స్నేహానికి ప్రత్యక్ష స్వరూపంగా సేవతో స్నేహిలుగా అవ్వండి. స్లోగన్. అశరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నెంబర్లో వచ్చేందుకు ఆధారము. ఓం శాంతి.
आशा जो